హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే నేను హోమ్ మేడ్ గీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నెయ్యిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నానండి. చాలా వరకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అయితే నేనైతే వీడియో అయితే చేశాను అనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే ఒక 15-20 డేస్ అయితే నేను రోజు పెరుగు తోడు పెట్టుకుంటాం కదండి. ఇంకా దాని మీద మీగడైతే తీసేసి నేనైతే ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట. నేను పెరుగు మీద మీగడే తీస్తాను, పాల మీద మీగడ చాలా తక్కువ. పెరుగు మీద మీగడ తీసుకుంటాను అనమాట. పెరుగు తోడేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి. ఆ నెక్స్ట్ డే అయితే మనకి చాలా గట్టిగా వస్తుంది మీగడ, చాలా మందంగా వస్తుంది. ఆ మీగడని అయితే తీసుకొని నేను ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకొని 15 డేస్కి 20 డేస్కి ఒకసారి అయితే నేనైతే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. నెయ్యి హోమ్ మేడ్ గీ అనేది చాలా హెల్తీ కదండి. ఇంకా మెయిన్గా పిల్లలకైతే చాలా బలం అనమాట. ఇంకా చిన్న పిల్లలకి మనం ఈ ఇంట్లో చేసుకునే స్వచ్ఛమైన నెయ్యి అనేది చాలా బలం కదండి. ఇంకా బయట వాటిలో అయితే ఏదో ఒకటి కలుస్తాయి, కానీ మనం ఇంట్లో ప్యూర్గా చేసుకుంటాం కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా 15 డేస్కి 20 డేస్కి ఒకసారి అయితే నేనైతే ప్రిపేర్ చేసుకుంటానమాట. ఇంక ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక బాక్స్ అయితే ఫుల్ అయిపోయి ఇంకో గిన్నె కూడా అయిపోయిందనమాట. ఏంటంటే ఎప్పటికప్పుడు చేద్దాంలే అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తానన్నమాట. ఇంకా లాస్ట్కి కుదిరినప్పుడు అలా చేస్తానన్నమాట. ఇంకా డీప్లో పెట్టుకుంటాం కదండి, గడ్డగట్టేస్తుంది కాబట్టి ఈవినింగ్ చేసుకుంటాము అంటే మార్నింగే తీసి బయట పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా అలా నేను ఇంకా ఈవినింగ్ చేసుకుంటాను అనుకున్నప్పుడు మార్నింగ్ తీసి బయట పెట్టేసుకుంటా. ఇలా కొంచెం కరిగిపోతుంది కదా, ఇంకా దాన్ని అయితే నేను ఇంకా తీసి ఇంకా ఒక 2-3 టైమ్స్ అయితే మిక్సీ వేస్తానన్నమాట. ఒక్కసారిగా కుదరదు కదా, కొంచెం అయితే ఒకసారి సరిపోతుంది, కానీ ఎక్కువ క్వాంటిటీలో అయితే ఒక 2-3 టైమ్స్ వేయాల్సి వస్తుంది కదా. ఇంకా చూసుకొని ఉన్నదాన్ని బట్టి ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అలా చూసి వేస్తానన్నమాట. ఇంకా మిక్సీ జార్లో వేసేసి మనకి వెన్న వచ్చేదాకా మిక్సీ వేస్తాం కదండి. ఇంకా వేసేసి ఇలా వెన్నని ఇలా సపరేట్ చేసేసుకొని నేను దేంట్లో చేసుకుంటాను దాంట్లోని వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా ఆ గిన్నెలో వేసి మళ్ళీ ఇన్ని అయిపోతాయి కదండి ఇంకా కడుక్కోవడానికి అని చెప్పేసి నేను కడాయిలోనే చేసుకుంటాను కదా. దాంట్లోనే నేను ఆ వెన్ననైతే తీసేసుకొని దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఒకసారి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసేసుకుంటే సరిపోతుందనమాట. నాకు ఇక్కడ ఇంకో ట్రిప్ కూడా వేసేసి ఇంకా మొత్తాన్ని కలిపి ఒక ఉండలాగా చేసేసుకొని ఇంకా ఒక 2-3 టైమ్స్ అయితే వాటర్ వేసి క్లీన్ చేస్తామన్నమాట. అలా వాటర్ వేసి క్లీన్ చేస్తే ఏమవుతుందంటే మనకి నెయ్యి అనేది చాలా మంచి కలర్ వస్తుంది. అండ్ ఏదైనా స్మెల్ ఏదైనా ఉన్నా కూడా పోతుందన్నమాట. అంటే మనం 15 డేస్ 20 డేస్ పెడతాం కదండి ఫ్రిడ్జ్లో, అలా పెట్టడం వల్ల ఏదైనా స్మెల్ ఏదైనా ఉన్నా కూడా పోతుందన్నమాట. అందుకని చెప్పేసి ఒక 2-3 టైమ్స్ అయితే వాటర్లో కడుక్కుంటే చాలా మంచిగా వస్తుంది నెయ్యి, కలర్ కానీ చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా కుదిరినంత వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బయట వాటి కన్నా ఏదైనా సరే, ఇదనే కాదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే చాలా హెల్దీ అండి. ఈ రోజుల్లో బయట ఫుడ్ అసలు తినకూడదు. అసలు చాలా చాలా అన్హెల్దీ అయిపోతుందన్నమాట. అలా బయట ఫుడ్ తినడం వల్ల చాలా వరకు ఇంట్లో చేసుకొని తినడానికి ట్రై చేయండి ఏదైనా సరే కూడా. ఇంకా ఇక్కడ ఏమంటే ఇంకా నేను మొత్తం కలిపి ఒక ఉండలాగా చేసేసాను. వెన్న అంతా కూడాని ఒక ఉండలాగా చేసేసుకొని ఇంకా దీంట్లో అయితే ఒక 2 సార్లు అయితే వాటర్ వేసుకొని కడుక్కుంటున్నాను అనమాట. ఒక 2 సార్లు వాటర్ వేసి కడుక్కుంటే మనకి మంచిగా క్లీన్ అయిపోతుంది వెన్నపూస అనేది. ఇంకా నేను డైరెక్ట్గా దీంట్లోనే చేసేసుకుంటాను కాబట్టి ఇంకా దీంట్లోనే వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఇన్ని గిన్నెలు ఎందుకులే చేసుకోవడం అని చెప్పేసి ఇంకా దీంట్లోనే వేసేసుకొని ఇంకా వాటర్ అంతా వంపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా అయిపోతుందండి. ఇంకా కాకపోతే మధ్యలో కదుపుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగున మాడిపోతుందన్నమాట. మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా నేను నెయ్యికి ఏంటంటే సపరేట్గా ఒక కడాయి అయితే పెట్టేసుకుంటానండి. ఎందుకంటే నెయ్యి కాసినప్పుడల్లా కింద అడుగంటేస్తుంది కదా, అది క్లీన్ చేస్తే పోతుంది. ఇంకా మళ్ళీ దాంట్లో ఇంకా ఎందుకులే అని చెప్పేసి దాని వరకు సపరేట్గా ఒక కడాయి పెట్టేసుకుంటాను అనమాట. నెయ్యి వరకు సపరేట్గా ఒకటి పెట్టేసుకొని ఇంకా అది క్లీన్ చేసుకొని మళ్ళీ ప్రతిసారి నెయ్యి దాంట్లోనే కాస్తానమాట. అలా ఒకటి సపరేట్గా దాని వరకు పెట్టేసుకుంటాను నేనైతే. ఇంకా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా వాటర్ అంతా కూడా వంపేసుకొని ఇంకా నేనైతే ఇదైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట.
ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఇంకా కానీ చాలా టైం పడుతుందండి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి కదా, చాలా టైం పడుతుంది. ఒక అరగంట, ముప్పావు గంట అన్న పడుతుంది. ఇదంతా మంచిగా కాగాలి కదా, మంచిగా రెడ్గా కాగేదాకా ఉంచుకుంటే నెయ్యి అనేది మంచిగా వస్తుందన్నమాట. ఇంకా మనం ముందే తీసేసుకున్నాం అనుకోండి, నెయ్యి సరిగ్గా కలరు సరిగ్గా రాదు, స్మెల్ కూడా కొంచెం పచ్చి వాసనలాగా వస్తుందన్నమాట. అలా మనం ఎర్రగా కాచుకుంటే మంచి రెడ్ కలర్లో మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా సిమ్లో పెట్టేసాను, చూసారు కదా, కొంచెం కొంచెంగా మనకి అదైతే వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట. మొత్తం కూడా మనకి ఇంకా అదంతా కరిగిపోయి మనకి మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది. ఇంకా అలా కదుపుకుంటూ ఉండాలండి, చూసుకుంటా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి, లేకపోతే బాగా అడుగంటేస్తుంది అనమాట. ఇంకా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉంటే త్వరగా అయిపోతుంది అనమాట. ఇంకా పాల మీద మీగడతో కూడా చేసుకోవచ్చు. అది ప్రాసెస్ ఏంటంటే, మనం పాల మీద మీగడ తీసుకొని స్టోర్ చేసుకుంటాం కదా, అది మనం మళ్ళీ తోడు పెట్టుకోవాలి దాన్ని. మళ్ళీ మొత్తాన్ని కూడా మనం ముందు రోజు తోడు పెట్టుకొని రేపు చేసుకుంటాం అనగా ముందు రోజు తోడు పెట్టుకొని మళ్ళీ ఆ నెక్స్ట్ డే అయితే మనం ఇలా వెన్నపూస అయితే చేసుకోవాలి దానికి. అది పెరుగు మీద మీగడ కంటే అలా చేసుకోక్కర్లేదు, జస్ట్ మనం వెంటనే మిక్సీ పట్టేసుకొని చేసేసుకోవచ్చు, లేదా కవ్వంతో అయినా మనం చిలుక్కోవచ్చు అనమాట. అలా కూడా వస్తుంది. మిక్సీతోనే చాలాసేపు పడుతుంది వెన్న రావడానికి, ఇంకా దాంతో చిలకాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా మిక్సీలో ఇవన్నీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ మిక్సీని వేసారు. ఇంకా ఇప్పుడు కొంచెం మనకి అది మరిగే కొద్దీ ఏమంటే కొంచెం కొంచెంగా తగ్గిపోతా కలర్ అనేది మారుతూ వస్తుందండి. ఫస్ట్ అయితే వైట్ కలర్లో వస్తుంది, తర్వాత లైట్ బిస్కెట్ కలర్, క్రీమ్ కలర్ టైప్ వస్తుంది, ఆ తర్వాత కొంచెం లైట్ బ్రౌన్ కలర్ టైప్ వస్తుంది, ఆ తర్వాత మొత్తం ఫుల్ బ్రౌన్గా వచ్చేస్తుంది అనమాట. అలా కొంచెం కొంచెంగా మనకి నెయ్యి అనేది అవుతూ ఉంటుంది, కొంచెం కొంచెంగా మనం కదుపుకుంటూ ఉండాలి. అది కొంచెం కొంచెంగా మరుగుతా మనకి క్వాంటిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది, అలానే కలర్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, కొంచెం కొంచెం ఇప్పుడే మనకి కాగుతుంది, ఇంకా కొంచెం కొంచెం కాగుతుంది. ఇంకా కొంచెం మనకి కలర్ అనేది ఇంకా చేంజ్ అవ్వాలి, మంచి బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట. అప్పుడు మనకి నెయ్యి అనేది బాగా ప్రిపేర్ అయినట్టు అనమాట. మంచి బ్రౌన్ కలర్ వచ్చి నురగొస్తుందండి బాగా, అప్పుడు మనకి నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోయినట్టు. ఇప్పుడు చూసారు కదా, ఇలా వచ్చేస్తే మనకి నెయ్యి అనేది అయిపోయినట్టే అనమాట. ఇంకా చూసారు కదా, మంచి కలర్లో అసలు నెయ్యి కాసినప్పుడు ఇల్లంతా కూడా మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అసలుకి చాలా మంచి స్మెల్ వస్తుందండి, ఇల్లంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఆ స్మెల్ అనేది అసలుకి. ఇక్కడ నెయ్యి అనేది అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ నేనేమంటే స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, మనం పెట్టినప్పుడు కడాయి నిండా ఉంది, ఇప్పుడు చాలా సగానికి సగం పైనే తగ్గిపోయిందనమాట. ఇప్పుడు అలా అవుతుందనమాట, బాగా మరిగిపోతుంది కదా, అందుకని చెప్పేసి అలా అవుతుంది. చూసారు కదా ఎంత బాగుందో, చూడటానికి కూడా చాలా మంచిగా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, నెయ్యి అయితే అసలుకి మనం ఇలా ఇంట్లో చేసుకొని ప్రిపేర్ చేసుకొని మనం తిన్నా పిల్లలకి పెట్టినా కూడా చాలా హెల్తీగా ఉంటామండి అసలుకి. ఇలా ఇది వరకటి రోజుల్లో ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేవాళ్ళు, బయట కొనేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతిదీ కూడా మనం బయట కొనేస్తున్నాం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి, చిన్న చిన్నవి అయినా సరే. ఇంకా ఇక్కడ ఏమంటే అయిపోయింది, నేను దాన్ని అయితే ఇంకా ఫిల్టర్ చేసేసుకున్నానండి. ఫిల్టర్ చేసేసుకొని ఒక గ్లాస్లోకి అయితే ఫిల్టర్ చేసేసుకొని ఇంకా దాన్ని అయితే నేను ఇలా ఒక బాక్స్లో అయితే వేసేసుకున్నాను అనమాట. ఒకేసారి బాక్స్లో ఫిల్టర్ చేసుకుంటే కింద పోతుంది, అందుకని చెప్పేసి గ్లాస్లో ఫిల్టర్ చేసుకొని నేనైతే ఇలా బాక్స్లో వేసేసుకున్నాను. ఈ క్లిప్ వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఇది ఎలా అయిందనేది చూపిస్తున్నాను. చూసారు కదా, చాలా బాగా చాలా పూసగా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి, ఇదే ప్రాసెస్లో చాలా బాగా వస్తుంది. దీంట్లో మనం నెయ్యి కాసుకునేటప్పుడు దీంట్లో మనం మెంతులు కానీ, లేకపోతే తమలపాకు కానీ, లేదంటే కరివేపాకు కానీ, ఈ నెయ్యి లాస్ట్లో కాగిపోతుంది కదా మొత్తం, లాస్ట్లో ఒక 2 మినిట్స్లో మనం దించేస్తాము అనగా దీంట్లో మెంతులు కానీ, కరివేపాకు కానీ, లేదంటే తమలపాకులు కానీ వేసుకొని మనం ఆ 2 మినిట్స్ అలా ఉడకనిస్తే ఏమవుతుందంటే నెయ్యి అనేది ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుందండి. నెయ్యి అనేది నేనైతే వేసుకోలేదు, మీకు కావాలి అంటే ఇవన్నీ వేసుకుంటే నెయ్యి అనేది ఇంకా మంచి స్మెల్ వస్తుందన్నమాట, ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా పూసగా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ డేకి అయితే నెయ్యి మనం కాసినప్పుడు ఆ వేడి మీద అలా ఉంటుంది, నెక్స్ట్ డేకి మొత్తం కూడా సెట్ అయిపోతుంది అనమాట ఇలా. ఇంకా దీన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తీసుకొని చిన్న బాక్స్లో అయితే వేసుకొని ఎప్పటికప్పుడు యూస్ చేసుకుంటాను.
ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.